హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈరోజు నేను చెప్పబోతున్న కథ ఒక సాధారణ గ్రామంలో జరిగిన దారుణమైన సంఘటన. ఒక తల్లి తన కన్న బిడ్డల జీవితాల్ని ఎందుకు ముగించింది, ఎందుకు చంపేసింది, ఆమె ఆ పని చేయడానికి గల కారణాలేంటి, దారితీసిన పరిస్థితులు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరిలో మిమ్మల్ని ఆలోచన రేకెత్తించే, మీ హృదయాలను కదిలించే సందేశం కూడా ఉంటుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ నిజమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాఘవేంద్ర కాలనీలో జరిగింది. రజిత, చెన్నయ్య ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి 3 పిల్లలు. సాయి కృష్ణ 12 సంవత్సరాలు, మధుప్రియకి 10 సంవత్సరాలు, గౌతమ్కి 8 సంవత్సరాలు. ఈ 3 పిల్లలు స్థానికంగా ఉండే స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. రజిత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసుకుంటూ ఉండేది. పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుంటూ ఉండేది. వీళ్ళ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతూ ఉండేది. కానీ బయట వాళ్ళ కళ్ళతో చూసిన దాంతో, కానీ ఆ ఇంటి 4 గోడల మధ్య ఒక రహస్యం దాగుందని, భవిష్యత్తులో అది బాంబులా పేలపోతుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. గత నెల 27వ తారీఖు, అంటే మార్చి 27వ తారీఖు రాత్రే ఆ రోజు రజిత పెరుగన్నం చేసి తన 3 పిల్లలకి, భర్తకి వడ్డించింది. 3 పిల్లలు ఆవురారుమంటూ సంతోషంతో హ్యాపీగా ఆ పెరుగన్నం తిన్నారు. కానీ అప్పుడే ఒక అర్జెంట్ కాల్ రావడంతో, చెన్నయ్య డెలివరీ కాల్ రావడంతో భోజనం చేయకుండానే బయటికి వెళ్ళిపోయాడు. తిరిగి రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చాడు. అప్పటికే రజిత, 3 పిల్లలు నిద్రపోతున్నారు. చెన్నయ్య కూడా పడుకుండిపోయాడు. రాత్రి గడిచిపోయింది, తెల్లారింది. మరుసటి రోజు అంటే మార్చి 28వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకి ఏదో శబ్దం వినిపించడంతో చెన్నయ్యకి మెలకు వచ్చింది. చూస్తే తన భార్య రజిత కడుపు పట్టుకొని బాధతో మెలికలు తిరిగిపోతూ అరుస్తోంది. చెన్నయ్య సహాయం కోసం పైకి లేచాడు. పక్కకి చూస్తే 3 పిల్లలు కనిపించారు. 3 పిల్లలు నిస్తేజంగా, అచేతనంగా ఉన్నారు. దాంతో ఏదో జరిగిందన్న అనుమానంతో చెన్నయ్య సహాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. ఇరుగు పొరుగు వారు వచ్చారు. వచ్చి 3 పిల్లల్ని, రజితని పటాన్ చెరువులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే 3 పిల్లలు చనిపోయారని డాక్టర్లు డిక్లేర్ చేశారు. చెన్నయ్య దిగ్భ్రాంతిలో, షాక్లో మునిగిపోయాడు. మరోపక్క రజితకి ట్రీట్మెంట్ జరుగుతోంది. విషయం పోలీసులు తెలిసింది. పోలీసులు ఈ 3 పిల్లల డెడ్ బాడీల్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రజితని పోలీసులు ఏం జరిగింది ఏంటని అడిగితే, పెరుగన్నం తినిన తర్వాత అలా జరిగిందని చెప్పింది. బహుశా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలు చనిపోయి ఉండొచ్చని పోలీసులతో సహా అందరూ అనుకున్నారు. తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో 3 పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోలేదు, గొంతు నులిమి హత్య గావించబడ్డారు అన్న సంగతి తెలుసుకున్న పోలీసులతో సహా అందరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఇక్కడ రజితకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు రజితకి ఏం కాలేదు, బాగానే ఉందని చెప్పారు. దాంతో పోలీసుల అనుమానాలన్నీ రజిత వైపు మళ్ళాయి. రజితని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన దారుణమైన కథ బయటకు వచ్చింది. అదేంటంటే, చెన్నయ్య మొదటి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత భార్య చనిపోవడంతో రజితని 2వ పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ రజితకి, చెన్నయ్యకి వయస్సులో చాలా వ్యత్యాసం ఉంది. చెన్నయ్య రజిత కంటే వయస్సులో చాలా పెద్దవాడు. అయినా వీళ్ళకి 3 పిల్లలు కలిగారు. రజితకి ఎక్కడో ఒక తెలియని అసంతృప్తి. తన భర్త తనకంటే వయస్సులో పెద్దవాడు, అయినా సరే గత్యంతరం లేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంది. 3 పిల్లల్ని కంది. స్కూల్లో టీచర్గా పనిచేసుకుంటూ ఉండేది. ఇక్కడ ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్య కాలంలో రీయూనియన్ పేరుతో మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ చదువుకునే అవకాశం ఇప్పుడు అందరికీ కలిగింది. దాంతో రజిత కూడా రీయూనియన్ పేరు మీద తన చిన్నప్పుడు తన క్లాస్మేటు, స్కూల్ మేటు అయిన శివతో ఒక పార్టీలో, రీయూనియన్ పార్టీలో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒక నంబర్లు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మొదట్లో ఇద్దరు సాధారణంగా ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకునేవారు. క్రమంగా ఈ కబుర్లు కాస్త ప్రేమ కబుర్లోకి మారడానికి ఎంతో టైం పట్టలేదు. ఇద్దరూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు, చాటింగ్ చేసుకునేవారు. ఒకరు విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. రజిత తన భర్త ఇంట్లో లేని టైంలో తన ప్రియుడైన శివని ఇంటికి పిలిపించుకునేది.
ఇద్దరు కబులు చెప్పుకునేవారు, ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అలా శివ రజిత భర్త ఇంట్లో లేని టైంలో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు, శారీరకంగా రజితని కలుసుకుంటూ ఉండేవాడు. ఇక్కడ రజిత శివని పూర్తిగా లొంగిపోయింది, శివని మర్చిపోలేకపోయింది, శివ ప్రేమలో నిండా మునిగిపోయింది. శివని పెళ్లి చేసుకోవాలనుకుంది. తన మనసులోని కోరికని శివకి చెప్పింది. అప్పుడు శివ, ఒకవేళ నీ పిల్లలు భర్త లేకపోతే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు. రజిత ఆ మాటల్ని సీరియస్గా తీసుకుంది. ఓహో అలాగా, ఒకవేళ తన పిల్లలు భర్త లేకపోతే తను పెళ్లి చేసుకుంటాడా అని. సరే, నేను నా పిల్లల్ని భర్తని వదిలేస్తాను, చంపేస్తాను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటామంటే నీకంత సీన్ ఉందా అంటూ రెచ్చగొట్టాడు. కానీ రజిత ఆ మాటల్ని సీరియస్గా తీసుకుంది. నీ కోసం నేను నా పిల్లల్ని భర్తని చంపేస్తానంది. దానికి శివ వంతపడ్డాడు. ఎలా చంపాలి ఏంటనేది ప్లాన్ కూడా వివరించాడు. గత నెల 27వ తారీఖు, మార్చి 27వ తారీఖు రాత్రి ఆ రోజు పెరుగన్నం చేసింది. ఆ రోజు సాయంత్రం కూడా శివని కలిసి మాట్లాడింది. ఎలాగైనా సరే ఈ రోజే నీ పిల్లల్ని భర్తని అంతం చేయని శివ రెచ్చగొట్టాడు. ఆ రోజు రాత్రి పెరుగన్నం చేసి తన పిల్లలకి పెట్టింది. కానీ అదృష్టవశాత్తు చెన్నైకి కాల్ రావడంతో తినకుండానే బయటికి వెళ్ళిపోయాడు. ఇదే అదనుగా భావించింది రజిత. తన 3 పిల్లల్లో మొదటి కొడుకైన సాయికృష్ణని టవల్తో గొంతు చుట్టూ ఉరిలాగా బిగించి ఊపిరాడకుండా చేసి కర్కశంగా దారుణంగా చంపేసింది. ఆ తర్వాత మధుప్రియని, ఆ తర్వాత గౌతమ్ని, అందరినీ ఒకేలాగా ఊపిరాడకుండా చేసి ఆ టవల్తో చంపేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా పడుకొని రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన చెన్నయ్య పడుకుండిపోయాడు. మరుసటి రోజు కడుపు నొప్పి అంటూ నాటకాలు ఆడింది, హాస్పిటల్లో జాయిన్ అయింది. అడిగితే ఫుడ్ పాయిజన్ అని చెప్పింది. తన భర్త వైపు నెపం నెట్టేయాలని చూసింది. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ రజిత బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు రజితని, శివని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. ఇక్కడ రజిత బాపుకుంది ఏంటి? తన ప్రియుడి కోసం తన కన్న బిడ్డల్ని 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన 3 పిల్లల్ని, అభంశుభం తెలియని 3 పిల్లల్ని కర్కశంగా దారుణంగా హతమార్చేసింది. ఇప్పుడు బాపుకుందేంటి? ఉరి శిక్ష, లేదంటే జీవితాంతం జైల్లో ఉండే శిక్ష ఎట్టి పరిస్థితుల్లోనే పడుతుంది. జీవితంలో తన ప్రియుడైన శివని కలుసుకోలేదు. ఏ ప్రియుడి కోసమైతే తన పిల్లల్ని 3 చంపేసుకుందో ఆ ప్రియుడు దూరం అయిపోయాడో ఆ ప్రియుడిని కలుసుకునే అవకాశమే లేదు. ఒకవేళ కలుసుకోగలిగితే అవకాశం ఉంటే పైలోకంలో, అది కూడా నరకంలో కలుసుకునే ఛాన్స్ తప్పితే ఇక్కడ కలుసుకునే ఛాన్సే లేదు. ఇక్కడ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురారు. ఒక కన్న తల్లి తన 3 పిల్లల్ని ఎలా చంపుకుంటుందని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఎందుకంటే తల్లికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి, అద్భుతమైన నిర్వచనాలు. తల్లి దైవంతో సమానం. అటువంటి ఒక తల్లి 3 పిల్లల్ని ఎలా చంపుకుంది అన్న చర్చ మొదలైంది. కానీ క్రైమ్ ప్రపంచంలో ఏదైనా జరుగుతుంది. ఇక్కడ కొన్ని రోజుల క్రితం నేను మీరట్లో జరిగిన ముస్కాన్ సౌరభ్ మర్డర్ కేసు గురించి కూడా చెప్పాను. ప్రియుడి కోసం ముస్కాన్ తన భర్త సౌరభ్ని చంపి ముక్కలుగా చేసి నీళ్ల డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పేసింది. కానీ చివరికి ఇప్పుడు జైలు పాలైంది. ఇక్కడ అక్కడ 2 కేసులకి సారూప్యతలున్నాయి. అక్కడ ముస్కాన్ కూడా రీయూనియన్ పేరు మీద తన చిన్ననాటి స్కూల్మేట్ అయిన సాహిల్ని కలుసుకుంది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిన తర్వాత తన ప్రియుడి కోసం ముస్కాన్ కట్టుకున్న భర్తని చంపి దారుణంగా ముక్కలుగా చేసి ఇప్పుడు జైలు పాలైంది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ముస్కాన్కి సాహిల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కేవలం టైంపాస్ కోసం సాహిల్తో గడిపింది. కానీ సాహిల్ సీరియస్గా తీసుకున్నాడు, ముస్కాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక్కడ కూడా రజిత కేసులో రజిత శివని సీరియస్గా తీసుకుంది, పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ శివ రజితతో టైంపాస్ చేయాలనుకున్నాడు, రెచ్చగొట్టాడు. హత్యకి పరోపకారంగా ఒక విధంగా కారకుడయ్యాడు. ఇప్పుడు జైలు పాలయ్యాడు. విచిత్రం ఏంటంటే ఈ 2 కేసుల్లో ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి. ఇక్కడ ముస్కాన్ కేసులో ట్విస్ట్ ఏంటంటే ముస్కాన్ ఇప్పుడు గర్భవతి. ఈ గర్భవతి భర్త సౌరవ్ వల్ల అయిందా, ప్రియుడు సాహిల్ వల్ల అయిందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. దానికోసం సౌరవ్ కుటుంబ సభ్యులు ముస్కాన్కి DNA టెస్టులు జరిపించాలి. ఆ DNA టెస్టులో భర్త సౌరవ్ వల్ల గర్భవతి అయితే ఓకే, పుట్టబోయే బిడ్డని మేము
మేము తీసుకుంటాము, సంరక్షణ బాధ్యతలు మేము చేపడతామన్నారు. ఒకవేళ సాహిల్ వల్ల గర్భవతి అయితే మాకు ఎటువంటి సంబంధం లేదని తెలిసి చెప్పారు. ఒక విధంగా ఇప్పుడు జైలు అధికారుల ముందు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ముస్కాన్ గర్భవతి, జైల్లో ఉంది, రేపో కొన్ని సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష పడవచ్చు, లేదా జీవితాంతం జైల్లో ఉండే శిక్ష పడవచ్చు. గర్భవతి కాబట్టి గర్భస్రావం చేయించడానికి రూల్స్ చేయించకూడదు, అది చట్ట వ్యతిరేకం. ఒకవేళ బిడ్డని కంటే ఆ బిడ్డని జైల్లో ఉంచాలా? కాకపోతే పుట్టిన వెంటనే తల్లి అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు తల్లితో ఉండనిస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఒకవేళ సౌరవ్కి పుడితే సరే, సౌరవ్ కుటుంబ సభ్యులు ఆ బిడ్డ సంరక్షణ బాధ్యతలు తీసుకుంటారు. కానీ పీడు సాహిల్ వల్ల ఆ బిడ్డ పుట్టితే ఆ బిడ్డ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? రేపొద్దున ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి తలుచుకుంటేనే అయోమయ పరిస్థితి. కాబట్టి ఇటువంటి కేసుల్లో వెంటపడే కోరికలు, ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో సరిదిద్దుకోలేని తప్పులు జరిగిపోతుంటాయి. దానివల్ల వీళ్ళు నాశనం అవ్వకుండా కాకుండా, వీళ్ళ జీవితాలు నాశనం అవ్వడమే కాకుండా ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే నేను గతంలో చాలాసార్లు చాలా వీడియోలు చెప్పాను, వివాహేతర సంబంధాల్లో ఎక్కువ శాతం హత్యల వైపు లేదా ఆత్మహత్యల వైపు దారితీస్తుంటాయని. నా ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తున్న వాళ్ళకి ఈ విషయం బోధపడే ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు తరచూ నిత్యకృత్యమైపోతున్నాయి. ఒక రివాజ్గా మారిపోతుంది. ఈ వివాహితర సంబంధాలు పెట్టుకోవడం, స్కూల్ రీయూనియన్ పేరుతో చిన్నప్పటి ప్రేమలు అవన్నీ చిగురించడం, దానికోసం సరిదిద్దుకోలేని తప్పులు చేయడం, హత్యలు చేయడం, జీవితాలు నాశనం చేసుకోవడం, అందరి జీవితాలను నాశనం చేసే విధంగా పరిస్థితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నాయి. ఇది నిజంగా కలవరపరిచే విషయం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, మీ అవగాహన కోసం, మీ జాగ్రత్త కోసం. మరి ఇప్పుడు ఇక్కడ 3 పిల్లలు కోల్పోయారు. భర్త ఒక విధంగా, పిల్లలు లేరు, భార్య జీవితాంతం జైల్లో ఉంటుంది. అక్కడ ఒక్కగానొక్క కూతురు, ముస్కాన్కి ఒక్కగానొక్క కూతురు అనాథైపోయింది. తండ్రి హత్యకు గురయ్యాడు, తల్లి ఉరిశిక్ష పడవచ్చు, జీవితాంతం జైల్లో ఉంటుంది. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇటువంటి క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.